భక్తుల కొంగు బంగారమై కొమరవేలి మల్లన్న మహాజాతర 3 నెలల పాటు సాగి ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించుకున్నారు. పట్నం వేసి కళ్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగాయి. 12 ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జానపద దేవుడిగా బండారు దేవుడిగా కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది కొమరవేలి పుణ్యక్షేత్రం. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణంతో అంకురార్పణ జరుగుతుంది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పట్నం వారంతో స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు మొదలై మహాశివరాత్రి పర్వదినం పెద్దపట్నంతో కొనసాగుతూ ఉగాది పండుగ ముందు వచ్చే అగ్నిగుండాల ప్రవేశంతో మహాజాతర పరిసమాప్తమవుతుంది. ఆసియా ఖండంలో 3 నెలల పాటు ప్రతి ఆదివారం బుధవారం లక్షలాది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి విజయచాల కొండపై ఉన్న ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మార్గశిర మాసం చివరి ఆదివారం అనగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చే చివరి ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని వీరశైవ సాంప్రదాయంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంతో మొదలైన బ్రహ్మోత్సవాలు, ఉగాది ముందు వచ్చే ఆదివారం అంటే పాల్గొన మాసం చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమంతో ముగుస్తాయి. ఈ అగ్నిగుండాల కార్యక్రమమైన సాయంత్రం 6 గంటల నుంచి మొదలై ఈరోజు ఉదయం వరకు కొనసాగింది. ఈ అగ్నిగుండాల కార్యక్రమం అగ్నిగుండాల్లో దాటితే భక్తుల విశ్వాసం అంటే మనం చేసిన గండాలన్నీ తొలగిపోతాయని, అగ్నిగుండాలు దాటితే గండాలు పోతాయని వాళ్ళ విశ్వాసం. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు స్వామివారికి అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేస్తున్నారు. 3 రోజుల పాటు సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారి క్షేత్రానికి చేసి దర్శనం చేసుకుని ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుండి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన భక్తులు ఎక్కువగా తరలివస్తారు. కాబట్టి మొదటి వారాన్ని పట్నం వారంగా, రెండవ ఆదివారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు. మల్లన్న జాతరలో మరో అపూర్వ ఘట్టం. తోటబావి వద్ద 41 వరుసలతో పెద్దపట్నాన్ని రచించి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్నంపై నిలుపుతారు. పసుపుతో జానపద తరహాలో ఒగ్గు కథను చెబుతూ కళ్యాణం జరిపించడమే పెద్దపట్నం ప్రత్యేకత. ఫాల్గుణ మాసం చివరి ఆదివారం ఆలయ సాంప్రదాయం ప్రకారం అగ్నితో పూజలు చేసి అగ్నిగుండాలుగా పేరుస్తారు. దానిపై నుండి వీరశైవ అర్చకులు వీరభద్రస్వామికి పూజ చేసిన ఖడ్గంతో మొదటగా అగ్నిగుండాలు దాటుతారు. తదనంతరం భక్తులు, పోతరాజులు, శివసత్తులు, మల్లలను స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటుతారు. అగ్నిగుండాలను దాటడంతో కొన్ని పాపాలైనా హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. గురుభ్యో నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామినే నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ సుమారు 3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. మార్గశిర మాసం ఆఖరి ఆదివారంతో పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ఈరోజు 23వ తేదీ ఆదివారం రోజు సాయంకాలం వీరభద్ర ప్రస్థాయం మరియు భద్రకాళి పూజతో కార్యక్రమం మొదలై రాత్రి 12 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు గురు పూజ, బలిహరణతో పాటు ఈ కార్యక్రమాలు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఏకాదశి రుద్రాభిషేకం, జంగమార్చన, మహా ఆశీర్వచనం, మంగళారతి, మంత్రపుష్పం ఈ కార్యక్రమంతో ఈ అగ్నిగుండాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో శ్రీ దత్తగిరి పీఠాధిపతి షట్స్థల బ్రహ్మ ఈ కార్యక్రమంలో వేద పర్యవేక్షణ కోసం పాల్గొంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం